రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు, ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్థు, ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్థు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎవరా మీరు? ఎక్కడ్రా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం? చెప్పరా. ఏమైందన్నా? ఏంట్రా ఏం తెలియట్ మాట్లాడుతున్నావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందా? అర్థమైంది. కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న నేను మాట్లాడుతున్నా కదా. అన్న టీయా కాఫీయా? మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అమ్మా కాఫీ. అన్న పదని కూర్చొని మాడదు. అన్న రండి రండి. అన్న లేదన్నా, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు ఈ టెన్షన్ అనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదండ్రా. అరే పార్థు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే. జాగ్రత్త. అన్నా ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకే అన్నా? అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదా అన్నా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా. నీతో నేను మాట్లాడాలి. ఎందుకే నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా, పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు? నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్ లో అన్నీ ఉన్నాయి, అవన్నీ పార్థు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు, అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్థు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడు వచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా. నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తోందిరా. నిజమే నాన్న, ఎందుకో తెలీదు, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా, ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను, అదే నేను లేకపోతే? ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రే, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు. అలాగే నేను నీ కన్న తండ్రిగా
నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో. పార్దు, ఇక్కడ నీకేం పనిరా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏయ్, రఘునాథ్ గారితో మాట్లాడాలి. నడు బయటికి. రమణ, సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రమణ, నా పేరు పార్దు. మీ అమ్మాయి చదివే కాలేజ్లోనే నేను చదువుతున్నాను. అయితే రఘునాథ్ గారు, నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్లో పెట్టుకుని ఉండలేను. వెంటనే తెలిపోవాలి. మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. కానీ ఈ మ్యాట్ ఎంతవరకు నేను మీ అమ్మాయికి చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నాను. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి. ప్రేమ కోసం పారిపోవడాలు, ఫైటింగ్లు చేయడాలు, పెద్దల్ని ఎదిరించడాలు, ఇవన్నీ నాకు నచ్చవు. మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకేనా? ఏ పార్దు, ఈ వైజాగ్ సిటీలో నా గురించి ఎవరిని టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాది. అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏమాత్రం కేర్ చేయకుండా డేర్గా నా ముందు నిలబడ్డావు చూడు. నీ దమ్ము నచ్చింది, నీ ధైర్యం నచ్చింది. అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. యూ కెన్ ప్రొసీడ్. ఏంటి మావయ్య, ఆడొచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా? I love you so much. I love you too. అవునే, దీనిలో 120 రూపాయలు ఉండాలి. దొక్కేశావా? నిన్ను తీసుకోండి, నేను అమెరికా వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి వీడు బతికుండకూడదు. ఏమ్మా, మాధురి లేచిందా? ఇంకా లేవలేదయ్యా.
మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. నువ్వెవడరా? లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్, వదిలేయమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థం?